ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిజమైన దేవుడు. అక్కడ ఒక పదం ఉందండి. ఇజ్రాయేలుకి దేవుడు ఎవరు? యెహోవా. ఆయనకి మించిన దైవమేమి ఈ భూలోకంలో కానీ ఎక్కడ కూడా లేదు. రాజు కిటికీలో ఉన్నాడు ఆ దినాల్లో. అంతకుముందు ఎవరు రాజు? అహాబు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? అహజ్యా. ఎవరు వచ్చారు నాన్న? అహజ్యా వచ్చాడు. అహజ్యా రాజరికంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. శత్రువులు ఇతని మీద దాడి చేస్తున్నారు. ఎవరు? ఏ దేశం వాళ్ళు? ఏ దేశం వాళ్ళు అండి? మోయాబీలు అహజ్యా రాజు సంస్థానం మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయేల్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకు? శత్రు సైన్యము, దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజల మీద దాడి చేస్తున్నారు. రాజులో ఏమి లేదంటండి, శక్తి లేదు. రాజులో ఆత్మీయ జీవితము లేదు. రాజులో భక్తి లేదు. నీలో భక్తి లేకపోతే నీ మీద ఎవరు దాడి చేస్తారు? అనండి నోటితో. వాస్తవమే. భక్తి నీలో ఎప్పుడైతే తగ్గిందో, ప్రార్థన నీలో ఎప్పుడైతే తగ్గిందో, శత్రు సమూహం మన మీద దాడి చేస్తుంది. ప్రార్థన ఉంటే మన మీదకి వస్తాడా? ప్రార్థన ఉంటే మన మీదకి వాడు దాడి చేస్తాడా? అందుకని అహజ్యా రాజు ఇజ్రాయేలీల రాజే, ఇజ్రాయేలీని పరిపాలిస్తున్నాడు. కానీ కిటికీలోంచి పడిన తర్వాత ఆ చావు బ్రతుకులో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కొంతమందిని పిలిచి, ఆ రాజు కదండి, అధికారి కదండి, కొంతమందిని పిలిచి ఏమన్నాడంటే, నేను బ్రతుకుతాను, చస్తాను. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఎక్రోను దేవత, బయల్జెబూలు దేవత దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే గమనించండి, చాలామంది విశ్వాసులు అనే మాట ఒకసారి తెలుసండి మీకు? ప్రార్థనే, ఆంచనే ఎన్నోసార్లు అనే విషయాలు ఎవరినన్నా పలకరిస్తే కదిపితే అనే విషయాలు అన్నమాట. ప్రార్థనే, మంత్రాలే. ప్రార్థనే, ఆంచనే. ఇక్కడ కట్టుకుంటారు. ఏం పడిందంటే బుడ్డోడి మీద రాత్రిపూట దెయ్యం పడిందండి. ఇది ఒక దెయ్యం, కట్టుకుంది కూడా ఒక దెయ్యమే. ఈ రెండు కలుసుకుంటాయి. చూడండి, గమనించండి. ఉంటే వెచ్చగాననుండు, చల్లగాననుండు. నిలువెచ్చని జీవితం వద్దు అని వాక్యం చెప్తుంది, సెలవిస్తుంది. అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. లోకంలోనన్నా ఉండు, భక్తిలోనన్నా ఉండు. అంతేగాని వేషాలు వేయకూడదు. అటోకి అడుగు, ఇటోకి అడుగు వేయకూడదు. ప్రయాణిస్తున్నప్పుడు రెండు పడవల మీద అడుగేస్తే ఏమవుతాం? అటు ఆ పడవ మీద ఒడ్డుకి చేరలేము, ఇటు ఈ పడవ మీద ఒడ్డుకి చేరలేము. చేరగలుగుతామండి? ఏ ఒడ్డుకి కూడా చేరలేము. ఏమైపోతాం? మధ్యలో నట్టనడి సముద్రం మునిగిపోతాం. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. అయితే గమనించండి, రాజుకు అన్నీ తెలుసు, దేవుడి గురించి తెలుసు, సర్వం ఎరిగిన దేవుడని తెలుసు, గొప్ప దేవుడని తెలుసు. చూడండి, గమనించండి, ఎన్ని విషయాల సాయం చేశాడు మన జీవితంలో. నా జీవితంలో ఎన్ని విషయాల్లో సాయం చేశాడు. ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో ఎన్ని విషయాల్లో సాయం చేశాడు. ఎంత అద్భుతం చేశాడు, ఎంత ఆశ్చర్యక్రియ చేశాడు, ఎంత రక్షణ ఇచ్చాడు మీకు, ఎన్ని మేలులు చేశాడు. కానీ ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడంట కొంతమందిని. ఏమని కబురు పంపిస్తున్నాడు? నేను కిటికీలోంచి పడ్డాను, నేను చస్తాను, బ్రతుకుతాను, వెళ్ళి కనుక్కుని రమ్మన్నారు. ఆ కథ సగంలో ఆపేస్తారు సోదరుళ్ళు. ఏం చేస్తారు నాన్న? సగంలో ఆపేసి ఏం చేస్తారు? ఆ పెట్టిన 100 చాలా. ఏ కాగితం కావాలి? ఇంకా 500 కాగితం కావాలి. సగంలో సస్పెండ్ ఆపితే 500 కాగితం తీస్తామా? తీమా? ఒక్కని తీసి దాంట్లో పడేస్తాం. నీకు ప్రాణగండం ఉందన్నమ్మ, 100 రూపాయలు పెట్టినాక ఏమందండి? ప్రాణగండం. అది ప్రాణగండం తప్పాలంటే ఒక ఆంచినెత్త అది కట్టాలి. దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఒక 500 అక్కడ పెట్టమంటావు. ఏం చేస్తుంది? మళ్ళీ 500 అక్కడ పెడతాం. ఒకసారి మీలో యథార్థంగా ఒప్పుకోండి, ఏం కాదు, మిమ్మల్ని ఏమన్ను. మీ చెయ్యి సోదిగాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చూపించండి. దేవుని ఎరక్క ముందు
ఇప్పుడు ఇవ్వర్లే. అప్పుడే ఇప్పుడు కదండి. రైట్, యథార్థంగా ఒప్పుకోండి. అప్పుడు ఒప్పుకోండి అన్న, ఏం కాదు లేరా. చూడండి, ఏమీ అనట్లే, యథార్థంగా ఒప్పుకున్నందుకు మీరు ధన్యులు. ఎందుకంటే సోదిని విడిచిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు ఎవరికన్నా. నా రాతను మార్చే దేవుడు ఉన్నాడు ఆయన. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే గమనించండి, భక్తి పరురాలు, భక్తి పరుడు నీవు. దేవుని నమ్ముకున్నాక, దేవుని మహింపరిచిన తర్వాత, దేవుని గణపరిచిన తర్వాత ఇంకెందుకు లోకం వైపు మనం చూడాలి? మన కాలనీలో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. మన కాలనీ వచ్చినాక నాకు చాలా అనుభవం వచ్చింది. ఏంటి అనుభవం అంటే చెప్తానండి. గమనించండి, బాగా త్రాగుతాడు తమ్ముడు, అంకుల్ బాగా తాగుతాడు, ఆ పెద్ద ఆయన బాగా తాగుతాడు, ఆ బాబాయ్ బాగా తాగుతాడు. కానీ ఈ తాగుడు మానటానికి ఎక్కడికో వెళ్ళి ఆంచిన వేసుకుని వస్తారు. ఏదే మెళ్ళనరా, ఎక్కడరా మలతాడికా మెళ్ళని ఆంచిన వేసేది, చేతికా ఎక్కడో చోట వేసుకుని వస్తారు. మొత్తానికి చూడండి, శాతానికి శక్తి లేదు అనుకోకండి, దానికి కూడా పవర్ ఉంటుంది. ఉండదా? పవర్ ఉంటుంది. కానీ పవర్కి మించిన పవర్ మన యేసయ్యది. హల్లెలూయా. అది కింద వెళ్ళే పవరు, మన యేసయ్యది పైన వెళ్ళే పవర్ అనమాట. అన్ని నామముల కన్నా పైన. చూడండి, ఈ ఆంచిన పట్టు మీద, ఈ పళ్ళు బీగు మీద ఎన్ని రోజుల్లో? 21 రోజా, 51 రోజా, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు రా, ఎన్ని నెలలు చెప్పండి రా ఆంచిన? వారానికే తాగుతున్నారా? అది ఎన్ని రోజులే పనిచేస్తుందని చెప్పాడు? సంవత్సరానికి అని చెప్పాడు. 6 నెలలకి అని. ఎన్ని వేలు ఖర్చు అవుతుంది దానికి ఆంచిన వేయటానికి? 5,000 కానించి, మనిషిని బట్టి, డిమాండ్ని బట్టి, వాళ్ళకని బట్టి ఉంటుంది అనమాట. 5,000 కానించి స్టార్టింగ్ అనమాట. ఎందుకంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ దాంట్లో ఉన్న శక్తి దెబ్బతో తేల్చేసింది రమణ. వారానికే స్టార్ట్ చేస్తాడంట. ఎక్కడండి? వారానికి. ఎందుకంటే గమనించిన వెంటనే తాగాడు అనుకో, అక్కడ 5,000కి ఉపయోగం ఉండదు కదా. పాపం ఇంట్లో తిడద్దు కదా. ఆవిడ ఏమంటావు, 5,000 పోసి వచ్చావు మళ్ళీ మొదలుపెట్ట. అట్లాగే ఒక వారం, నెల, 2 నెలలు ఆగడానికి ఏమంటాం? ఆంచిన 2 నెలలు పనిచేసింది, ఆంచిన 3 నెలలు పనిచేసింది, ఆంచిన 5 నెలలు పనిచేసింది. కానీ ఈ రోజున చెప్తున్నానండి, చూడండి, దేవుని వాక్యము శాశ్వత కాలం పనిచేస్తుంది అనమాట. గట్టిగా హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చేద్దాం. చూడండి, ఇప్పుడు కూడా ప్రార్థనకు వస్తానే ప్రార్థనే మంత్రమే. తేలుగుట్టినా, పాంగుట్టినా, ఏది గుట్టినా మంత్రం పెట్టించండి. మంచి వైద్యం ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు. దాని విషయాన్ని లాగే డాక్టర్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మంత్రాలకి చింతకాయలేమీ రాలవు, ఉపయోగమేమీ రాదు. లేదు, యేషయ్య శక్తి గల నామంలో స్వస్థత ఉందండి. రాత్రి చెప్పానండి, స్వస్థపరిచి యెహోవాని నేనే. ఆ కిటికీలోంచి పడిన తర్వాత పంపిస్తున్నాడండి. ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడంట. వీళ్ళు వెళ్తా ఒక ఆయన మధ్యలో తగిలి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడంట. ఎందుకు ఆయనకి సంబంధం ఏంటి? ఎరా చెల్లి, ఎందుకు అడగాలి? ఇప్పుడు రమణ ఎక్కడికో వెళ్తుంది, ఇస్తేరికి ఎందుకు? వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎందుకు అడిగింది చెప్తారా? దేవాది దేవుడే ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి, రమణ అట్టు వెళ్తుంది, వెళ్ళి ఆగి నువ్వే పలకరించి అన్నాడు. పలకరించి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నాం, బయల్జెబూలు దేవత దగ్గరికి వెళ్తున్నాం అని వాళ్ళు చెప్పారు. ఏం జరిగింది? మా రాజు కిటికీలోంచి పడ్డాడు, చస్తాడో బ్రతుకుతాడో కనుక్రమని పంపించాడని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నాడు, దేవుడైన యెహోవా ఏలియాతో మాట్లాడి, నీ అహాజు రాజు మనుషులను పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఎక్కిన మంచం దిక్కుండా చస్తావని చెప్పు అని చెప్పాడు. ఎవరు? దేవుడే. ఎవరు చెప్పారండి? ఏలియాకు వచ్చింది కాదండి, నువ్వు వెళ్ళు, మళ్ళీ ఎక్కిన మంచము దిక్కుండా చస్తావని చెప్పాడు. చూడండి, ఆ దూతలు వెళుతుండగా ఆ పరిచారికులకి చెప్పాడు, అవునా నీ రాజుకి ఇలా జరిగిందా, చెప్పు నీ రాజుకి వెళ్ళి ఎక్కిన మంచము దిక్కుండా నీ రాజు చస్తాడని చెప్పేసరికి ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళారా? బయల్జెబూలు దేవత దగ్గరికి వెళ్ళారా? వెళ్ళకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి చూస్తున్నాడు, రాజు చూస్తున్నాడు, ఏంట్రా ఇంత శీఘ్రంగా వచ్చేసారు, ఇంత త్వరగా వచ్చేసారు, ఏం జరిగిందంటే, రాజా
చిరంజీవి అగును గాక. ఏం చిరంజీవి, ఏ లోకం? ఇంకా చిరంజీవి ఉందా అక్కడ? ఏమీ లేదు. చూడండి రాజా, ఒక ఆయన మాకు కనపడ్డాడు. ఆయన ఎక్కిన మంచం దిక్కుండా నువ్వు చస్తావని చెప్పమన్నాడు. ఏం పేరురా? ఆయన పేరు మాకు అద్దేవురు. అతని ఊరు కూడా మాకు తెలీదు. పాపం ఎలా ఉన్నాడు? ఆ నడుము చుట్టూ తోలిదట్టు అనుకుంటారా, తోలిదట్టు కట్టుకుని దాని మీద ఏమేసుకున్నాడు? పైన గొంగళి ఏమేసుకున్నాడు? ఆయన పేరు చెప్పలా, ఆయన ఊరు చెప్పలా, ఆయన డ్రెస్ చెప్పారు. ఆయన పేరు చెప్పలా, ఆయన ఊరు చెప్పలా, ఆయన డ్రెస్ చెప్పారు. చూడండి, గమనించండి. చెల్లి ఎల్లో చీర కట్టుకుంది. ఎంతమంది ఉంటారు ఎల్లో చీరలు కట్టుకున్న వాళ్ళు ఇండియాలో? కాలనీలోనే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇంచుమించుగా, కొద్దిగా. ఇది భారతీయ కూడా కలిసిద్ది అనుకుంటా. ఎల్లోలు చాలామంది, చాలా ఎల్లోలు ఉన్నాయి కదా. చూడండి, గమనించండి. ఎవరైనా తెలుస్తారు? ఏం కట్టుకున్నాడంట? నడుం చుట్టూ తోలిదట్టు. ఏం ధరించుకున్నాడంట? గొంగళి. ఏంటండి? గొంగళి ధరించుకుని ఉన్నాడంట. అయితే చూడండి, రాజు గ్రహించాడండి, ఆయన ఏలియా. హల్లెలూయా. తిష్మీయుడైన ఏలియా. కానీ మరి అంత సత్యము తెలిసినోడు, అంత ఘనంగా ఉన్నవాడు, అంత దేవుని గురించి తెలిసినోడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అమ్మా చెల్లి, దేవుని వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది, లోకానుసరమైన వాటిని ఏటిని కూడా మనము ఆరాధించకూడదు. ఇదంతా సృష్టి. ఈ సృష్టిని మనము ఆరాధించకూడదు. సృష్టిని తయారు చేసిన సృష్టికర్తని మనము ఆరాధించాలి. వీటి వల్ల నీకు ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. లోకానుసరమైన దేవతల వల్ల ఉపయోగము లేదు, బయల్జబుల వల్ల ఉపయోగం లేదు, ఎక్రోను వల్ల నీకు ఉపయోగం లేదు. ఇంకా ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు వాటి కోసము ముందుకు కొనసాగుతున్నావు? కీర్తన గ్రంథంలో ఉంది, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన పీల్చవు, కళ్ళుండి చూడు. బయలా అని పిలిచారు సాయంత్రం వరకు. ఏ బయలు దిగింది? ఏ బయలు కూడా దిగల. చూడండి, గొప్ప దేవుడు అండి, నిరంతరం నిలిచే దేవుడు. అయితే మరి రాజు కదండి, హోదాలో ఉన్నాడు కదండి. పాపం చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయినా ఏలియాకి ఒక దడ ఒకటి ఉంటుంది. యెజెబెలు ప్రవక్తలను ఎంతమందిని చంపాడు? 450 మందిని చంపాడు. 450 మంది చంపి ఎక్కడికి పారిపోతున్నాడు? ఏమంది యెజెబెలు? ఏమంది? వాడిని ఎక్కడున్నాడో పట్టుకురండి, 450 మందిలో ఒక్కడిని చంపినట్టు ఏలియాని కూడా నేను చంపేస్తానని చెప్తే బదిరి చెట్టు కింద కూర్చుని ఏమన్నాడు? నన్ను తీసుకో ప్రభు అని. ఇది చెప్పిన వాక్యము. అయితే ఇప్పుడు చెప్పాడు కదా రాజు. అమ్మ, మోదీ గారిని దూషించడానికి సరిపోతాం మనం? అసలు సీఎం గారిని దూషించడానికి సరిపోతామా? డిప్యూటీ సీఎం గారిని దూషించడం సరిపోతామా? కలెక్టర్ గారిని దూషించడం సరిపోతామా? ఎమ్మెల్యే గారిని దూషిస్తామా? మనం మంత్రి గారిని దూషిస్తామా? కనీసం మన వార్డులో కౌన్సిలర్నన్నా దూషిస్తామా? దూషిస్తే ఏం జరుగుద్ది మీకు తెలుసు. ఏం ఎగిరిపోతాయి? పథకాలు ఎగిరిపోతాయి ముందు. అవునా కదా? తప్పు చెప్పానురా? అందుకనే మన అధికారులు మనము గౌరవించాలి, తప్పు చేసినా గౌరవించాలి. అవునా? చూడండి, వాక్యం అలా చెప్పట్లేదండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడంటే దేవుడే, దైవం అంటే దైవమే. దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజును దూషించకూడదు. రాజుకి చెప్పాల్సింది ఈ ప్రజలకు చెప్పేశారు, వీళ్ళు వెళ్ళి రాజుకి చెప్పేశారు. ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి కొండపైకి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? కానీ చెప్పాలి కదండి. ఎవరు చెప్పారు ఇది అసలు? ఈ మాట దేవుడు చెప్పి పంపించాడు. నీకు నీవై పలకగలుగుతావు నాన్న? చెప్పగలుగుతావు? నీకు నీవై
చెప్పలేము, దేవుడే చెప్పి పంపించాడు. అయితే కొండ మీదకి వెళ్ళి కూర్చున్న తర్వాత రాజుగారు ఏం చేశాడంటే, అహజ్య రాజు ఒక 50 మందిని, ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఒక 50 మందిని, 50 మందికి నాయకుడు ఒక ఆయన ఉంటాడనమాట. 50 మందిని నాయకుడిని పిలిచి, మీరు వెళ్ళండి, ఏలియా దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అతన్ని తీసుకుని రండి అని చెప్పాడండి. చూడండి, ఈయన ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి, నడితే ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ నెక్స్ట్ వారం ఒక్కొక్క పాయింట్ అన్న చెప్పాలి. చెప్తారా? కొండ మీద కూర్చున్నారు. కొండ మీద కూర్చున్న తర్వాత ఈ 50 మంది నాయకుడు ఒక ఆయన వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఎవరు పంపించారు? వీళ్ళని రాజు పంపించాడు. పంపించిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏమని పిలుస్తున్నారు? ఏలియా, కొండ మించి నువ్వు దిగిరా, రాజుగారు నిన్ను రమ్మంటున్నాడు. ఏమన్నాడు దానికి? నేను దైవజనుడినైతే ఆకాశం నుంచి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని. ఆమేన్. గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి. నేను నిజమైన దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని స్మాష్. అంటే నిజంగానే దైవజనుడా కాదు ఆయన? దైవజనుడు. ఆకాశం నుంచి అగ్ని దిగిందా లేదా? 50 మంది, ఒక నాయకుడు అయిపోయారా లేదా? అయిపోయారు. క్లోజ్. మళ్ళీ రాజుగారు, ఎవరండి ఈ కబురు ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ 50 మందిని, మళ్ళీ ఒక నాయకుడు అనండిరా. మళ్ళీ 50 మంది, మళ్ళీ ఒక నాయకుడు పంపించారండి. మళ్ళీ చదవరా చెల్లి రెండో మాట. అందుకే ఏలియా, నేను దైవజనుడైతే, రెండోసారి ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించిన కాక అని చెప్పి. రెండో వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వీళ్ళు, రెండో బ్యాచ్ అయిపోయిందా? ఉందా? అయిపోయిందా? రెండో బ్యాచ్ కూడా అయిపోయింది. మూడో బ్యాచ్ మళ్ళీ ఈ కబురు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మూడో బ్యాచ్ని పంపించారు. ఇది అంటారు చూడండి, సామెత చూడండి, ఎవరు ఎట్ట చచ్చితే నాకెందుకు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నేను బతుకుతాను లేదా ముందు కనుక్కు రావాలి అని మూడో బ్యాచ్ని పంపించారు. మూడో బ్యాచ్ ఎంతమంది వస్తున్నారు? మళ్ళీ 50 మంది ప్లస్ ఒక నాయకుడు, 51 మంది. వాళ్ళకి నాయకుడు అనమాట. 51 మంది బయలుదేరి వచ్చారు ఇక్కడికి. బయలుదేరి వచ్చి ఏమంటున్నారు చూద్దాం. మూడో వాళ్ళు ఎంతమంది? ఎన్నో వాళ్ళండి వీళ్ళు? మూడో వాళ్ళ. ఏలియా ఎదుట గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మూడో బ్యాచ్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ బ్యాచ్ ఏం చేసింది? మోకాళ్ళు వేయలా. రెండో బ్యాచ్ ఏం చేసింది? మోకాళ్ళు వేయలేదండి. మూడో బ్యాచ్ మోకాళ్ళు వంచింది. హల్లెలూయా. దైవజనుడా, ఎంత వినయంతో పిలుస్తున్నారండి. ముందోళ్ళు ఏలియా నిన్ను రాజు రమ్మన్నాడు దిగిరా అన్నారండి. మూడో వాళ్ళు ఏమన్నారు? దైవజనుడా. ఒకసారి చెల్లి, సేవకుడిని గౌరవించవలసిన విధానంలో మనం గౌరవించాలి. అహంకారం పనికిరాదు, చమత్కారము పనిచేయదు. ఎట్టబడితే అట్ట సేవకుడిని పిలవటానికి సరిపోం. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నారు ఆ సేవకుడిని? దేవుడు ఎన్నుకుని ఎన్టీఆర్ కాలనీకి పంపించినప్పుడు సేవకుడికి ఇవ్వాల్సిన హోదా మనకి ఇవ్వాలి. ఏం కాదు, ఏమన్నా ఏం కాదని, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ చెల్లి, ఈ తమ్ముడు సేవకుని ఎలా గౌరవిస్తుంది, ఎలా ప్రేమిస్తుంది, నడవడికి ఎలాగుంది, ప్రవక్తను ఎలాగుందని దేవుడు చూస్తాడు. ఆశీర్వాదం రావాలంటే, మేలులు జరగాలంటే, మెండైన ఈవులు అనుగ్రహించాలంటే సేవకుడు గౌరవించే విధానంలో మనం గౌరవించాలి. ఎలీషా రాజు రమ్మన్నాడు దిగిరామని క్రూరంగా మాట్లాడుతున్నారండి. మనసులో ఏముంది? ఎలీషాని చంపడానికి, అక్కడ అది ఏలియాని చంపడానికి రాయబడలేదు, కానీ కఠినంగా మాట్లాడుతున్నారు. రాజు రమ్మన్నాడు రా. చూడండి, ఎమ్మెల్యే గారు రమ్మన్నారంటే ఏమవుద్ది? దడబుట్టదా? నిన్ను ఎమ్మెల్యే గారు ఒకసారి కలవమన్నారు. ఏంటో నువ్వేంటో ఇక్కడ ఏదో వ్యతిరేకంగా మాట్లాడేవంటే దడ కదా? వ్యతిరేకంగా మాట్లాడారు లేదా ఏలియా? వ్యతిరేకం అంటే ఆయనకి వ్యతిరేకం అన్నమాట. మాట్లాడాడు. చూడండి, గమనించండి. కొండ మీద కూర్చుని ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన మంచం మీద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఏలియా
కొండ మీద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? రాజు ఎక్కడున్నాడు? మంచం మీద ఉన్నాడు. ఆయన రాట్లా, ఈయన రాట్లా, ఆయన రాట్లా, ఈయన రాట్లా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. మూడవవాడు దైవజనుడా. ఎంత ప్రేమగా పిలవాలండి. ఏమని పిలుస్తున్నారు నాన్న? మొదటిగా ఏం చేశారు? మోకాళ్ళను. మందిరానికి వచ్చిన నీకు కొంచెం చేపైనా మోకరించాలి, అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళను అల్లబడేటట్టు, కాయలు గాడిచేటట్టు దేవుని సన్నిధిలో మోకరించడం అలవాటు చేసుకోవాలి. నువ్వు మోకరించకపోతే జీవితాంతం మోకరించలేవు. ప్యాక్సర్ అయిన వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి, వారి గురించి కాదు నేను అనేది, బలహీనంగా ఉన్న వాళ్ళకి కాదు. మోకరించడం అలవాటు చేసుకోండి. కన్నీళ్ళు వస్తాయి, దుఃఖపడతావు, ప్రార్థిస్తావు, దేవుని స్తుతిస్తావు, కార్యాలు చూడగలుగుతావు మోకరించే అనుభవంలో. చూడండి, మొట్టమొదటి రాగానే ఏం చేశారంట? మోకరించి దైవజనుడా. మోకరించి రాగానే ఇక్కడికి వచ్చి మోకరించి నా దేవా అని ప్రార్థన చేస్తావా, చేయవా? అప్పుడే నీ జీవితంలో నువ్వు అడిగిన దానికి నా దేవుడు ప్రతిఫలం అనుగ్రహించుతాడు దేవుడు. హల్లెలూయా. అదేనండి చిట్కా. ఏదో చేయవసరంలా. ప్రార్థన అంటే ఏదో డప్పులు కొట్టవసరంలా. ప్రార్థన అంటే ఏదో గలంగడ అరవసరంలా. గట్టిగా ఆళ్ళు చూస్తానికి వీళ్ళు చూస్తానికి కేకలే అవసరంలా. మోకరించు. మోకరించి దేవా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా వేదన ఇదయ్యా అని ప్రార్థన చేస్తే కార్యం చూస్తావు. ఆల్రెడీ చూసావు కూడా. ఆల్రెడీ చూసావు కూడా. చూడలేదండి? చూసామన్నమాట. మోకరించి దైవజనుడా. నీ విధానం నేర్చుకోవాలండి. మోకరించిపోతే ఏమొద్దులే, గౌరవించిపోతే ఏమొద్దులే, కూర్చుంటాను నా ఇష్టం, ఆయన మోకరించమంటే నేను మోకరించాలా, ఆయన యేసయ్య అనమంటే నేను అనాలా? గొర్రెకి తోకెంత? బెత్తుడు. నేను ఆయన మోకరించమంటే నేను మోకరించాలంటే ఎక్కడ ఉంటావు? అది పెరగదు, తరగదు, అలాగే ఉంటాం. చూడండి, గమనించండి. తగ్గింపు. నాకన్నా పెద్దవారు ఉన్నారు, మధ్య వయస్సులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చూడండి, దైవజనుడా. గౌరవించే విధానం, సాష్టాంగపడే విధానం, మోకరించడం. ఏమన్నారు ఇంకా? దయచేసి. ఆ విధానం ఎట్లుంది చూడండి. దయచేసి. ఓయ్ ఇస్తావా? ఏంటండి, ఏమని అడుగుతాం? పాస్టర్ గారు ఏంటి పని మీద వచ్చావు? నేను ఇంటింటికి ప్రార్థన చేయడానికి వచ్చానయ్యా. ఏమని అడుగుతారండి? ఏంటి పని ఇవాళ? దయచేసి. ఎట్లా ఉందండి మాట? ఎరా చెల్లి ఎలా ఉందిరా? దయచేసి. ఏంటండి దయచేసి? హల్లెలూయా. అయ్యా దయచేసి. ఆల్రెడీ దెబ్బతింది తెలిసి ఈయనకి. 50 మంది చనిపోయాడు, ఒక అధికారి చనిపోయాడు. 50 మంది చనిపోయాడు, ఒక అధికారి. నా 50 మందిని నన్ను నీ దృష్టి మా మీద ఉంచయ్యా. మా 50 మంది మీద నా మీద నీ దృష్టి ఉంచయ్యా. ఆకాశం నుంచి అగ్ని దిగి 50 మంది ఒకడిని చంపేస్తుంది అనమాట. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వాని భయపడక వానితో కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనదిగా ఉండనిమ్ము నీ ప్రేమ. ఈ ప్రార్థన, ఈ మోకరింపు జీవితము, ఈ వినయము, ఈ విధేయత ఏలియా ఒక్కడే విన్నాడంటారా? ఇంకెవరైనా విన్నారా? ఏలియా ఒక్కడే విన్నారా? ఎవరికైనా వినపడుతుంది ఇది? ఎవరా? గుడ్. ఎవరినన్నా? ఎస్. ఎవరికండి? యేసయ్యకి. అన్నీ చూస్తున్నాడు యేసయ్య. అన్నీ చూసి ఆకాశం నుంచి దేవతతో దిగి వచ్చిందంట. ఏలియాతో మాట్లాడుతుంది. నువ్వు వీళ్ళెంట వెళ్ళు. తెలుసా మీకు, మీ ఎంట యేసయ్య రావాలంటే మీరు చేసే ప్రార్థన బట్టే ఉంటుంది. క్రూరంగా, కఠినంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మూర్ఖత్వంగా మనము ఉండకూడదు. ఉండొచ్చా?
ఏం జరుగుద్ది? ఏం అవ్వలేదు అనుకుంటామండి. నేను రాలేదు కదా ఆదివారము, ఏమీ అవ్వలేదు కదా, ఆహా దర్జాగా ఉన్నాలే అనుకుంటాం. వినండి, అనుభవం ఉంది దీంట్లో. ఆహా రెండో ఆదివారం, అమ్మ ఏమనుకోకుండా, రెండో ఆదివారం కూడా రాలేదు కదా, ఆహా వెళ్ళే వాళ్ళకి గడుస్తుంది, నాకు కూడా గడుస్తుంది, నాకేంట్లో అనుకుంటాం. మీకు విషయం తెలుసండి, మనం కష్టపడిన రేయింబొగులు కష్టపడినా అంతే జరుగుద్ది. ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి కూడా అంతే జరుగుద్ది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఒక మాట వినండి, 3 వారాలు మానేశాడు మందిరం. ఆహా నాకేం జరగలేదు కదా, ఆహా నా వ్యాపారము క్రమక్రమంగా వర్ధిల్లుతుంది, క్రమక్రమంగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడి. రాజకుమార్తె, వాళ్ళ తండ్రి రాజే, భర్త రాజేని, కానీ కుక్కలు తినేసినాయండి. ఎక్కడన్నా చూసామండి చరిత్రలో? చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? పాతి పెడతామండి. శిక్ష ఒకరోజు ఉంది, లేదంటారా? తప్పకుండా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. వ్యాపారం చేసి 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 డబ్బు కూర్చి ఎవరికి పెడతాం? డబ్బు కావాలి, అవసరం లేదు అంటలేదండి. డబ్బు అవసరమే మనకి, కానీ దేవుని లేని డబ్బు ఎందుకు మనకి అవసరం అంటారా? దేవుడు నీలో ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అమ్మా ఏదైనా కావాలని కోరుకోమంటే ఏం కోరుకుంటారు మీరు? ఏసై కావాలా, డబ్బు కావాలా? చెప్పండి అమ్మా. ఆహా ఇక్కడే, అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఏసై కావాలా, బంగారం కావాలా? చెప్పండిరా, నిజంగా చెప్పండిరా. చూడండి, గమనించండి, ఇద్దరిని నిలబెట్టి అడిగినప్పుడు, ముగ్గురిని నిలబెట్టి అడిగినప్పుడు ఏసై కావాలా, బంగారం కావాలంటే, చూడండి గమనించండి, నాకు అప్పులు చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు బాగున్నాయి, బంగారం వస్తే బంగారం నా సమస్యలు తీర్చుకోవచ్చని బంగారమే కావాలంది ఆ చెల్లి. ఇంకో చెల్లిని అడిగారు, ఇంకో చెల్లిని అడిగితే, అమ్మ డబ్బు కావాలా నీకు, ఏసై కావాలా? ఏమడుగుతారా చెల్లి, ఏం కావాలనుకుంటావు? అవతల ఒక 50,000 కట్టాల్సినోడు వచ్చేస్తాడు సాయంత్రం. పాస్టర్ గారు అడిగాడు, ఏం కావాలని, డబ్బు కావాలా, ఏసై కావాలంటే? అన్నా ప్రార్థన చేస్తే చేద్దాం కానీ, వద్దాం కానీ, ముందు 50,000 అయితే అప్పుని పంపించేస్తాను, డబ్బే కావాలి. మూడో చెల్లి అందంటే ఏమందంటే, మరి ఆమెమో బంగారం కోరుకుంది, ఏమేమో డబ్బు కోరుకుంది. అమ్మ నీ సంగతి ఏంటమ్మా అంటే, అయ్యా నువ్వే నాకు కావాలి, నువ్వే నా ఇంటికి రావాలి. హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే అంత ఆశీర్వాదమేనండి, అన్ని దీవెనలేనండి, అంత బంగారమేనండి, అంత వెండేనండి, అంత డబ్బేనండి. అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. హల్లెలూయా. చూడండి, గమనించండి, పరిశుద్ధ ఆత్మ దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా లోకానుసారమైన వాటి జోలికి వెళ్ళకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. నేను భయంకరమైన లోకంలో ఉన్న వాటిని పూజించానండి, లోకంలో ఉన్న వాటిని ఆరాధించాను, లోకంలో ఉన్న వాటిని స్తుతించాను. వాటి వల్ల నాకు ఉపయోగం ఏమీ రాలేదు. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించానో, నిజమైన దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించానో, అంచెలంచెలుగా దీవించాడు దేవుడు. హల్లెలూయా. తెలుసండి, మనం చనిపోయిన తర్వాత ఒక రాజ్యం అంటూ ఉందండి. ఇక్కడ రెంట్కి వచ్చాము, ఈ రెంట్ తీరంగానే దేవుని రాజ్యంకి వెళ్తాం. అక్కడ చనిపోవటం ఉండదు, ఇక ఆకలి ఉండదు, దప్పుకొనదు. అయితే ఇంకెవరన్నా బాప్తిసం తీసుకున్నట్లయితే, క్రీస్తు బిడ్డగా చేర్చబడాలని ఆశపడుతున్నట్లయితే మీకు బాప్తిష్యాలు ఇవ్వబడతాయి. మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లయితే, అయ్యా దేవుని రాజ్యం నాకు కావాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి, ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, నీ సాక్షిగా నేను జీవించాలి తండ్రి అన్నట్లయితే చక్కగా ఆయనకి అప్పచెప్తాం. మనం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప దేవుడు. మరి మూడో వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత ఏలియా కొండ మించి కిందకి దిగి వస్తున్నారు. ఈ 50 మంది నాయకుడు ఏలియా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు. ఉందా నాన్న? రాజుగారి దగ్గరికి. ఏంటైనా రాజా, మరి నా పరిస్థితి ఏంటి ఏలియా? అవును, దేవుడు లేడనుకున్నావా? లేడనుకుని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళావా? నిజమైన దేవుడు అండి. ఎవరైనా నిజమైన దేవుడు లేడనుకుని వెళ్ళావా? అయితే గమనించండి,
లోకానుసారమైన వాటి జోలికి వెళ్ళమాకండి. ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినా సరే, అయ్యా నువ్వు నన్ను బ్రతికించను, బ్రతికిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన లాజరు 4 రోజులు ఉన్నాడు. కమ్అవుట్, బయటికి రమ్మన్నాడు. పిలిచాడా లేదా? పిలిచాడు. ఎలా వచ్చాడు? కులిపోకుండా వచ్చాడు, బ్రతికి వచ్చాడు. గొప్ప దేవుడు అండి. చూడండి, అహజ్యాతో, ఆ రాజుతో అంటున్నాడు. నిజంగా అక్కడ ఒకలాగాను ఇక్కడ ఒకలాగాను మాట్లాడాల. రాజు ముందు ఒకలాగాను, రాజు లేనప్పుడు ఒకలాగాను ఆయన మాట్లాడాల. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఒక అధికారితో మనం మాట్లాడేటప్పుడు చూడండి, ఒక్కోసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడతామంటే, అధికారి మంచోడు కాదు, బ్యాడ్ అంటామండి. కానీ అధికారి ముందు ఏమంటాం? అమ్మో మన ఎమ్మెల్యే గారా చాలా మంచోడు, అయ్యా మా నీ గురించి మా కాలనీలో బాగా చెప్పుకుంటున్నారయ్యా అంటామనమా? ఈయన ఎక్కాక అన్నీ 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 బాధలేరా, అన్నీ ఇబ్బందులేరా, అన్ని శోధలు అంటే ఈడు ఎప్పుడు పోతాడో అని ఏం చేస్తాం? మళ్ళీ ఇంటి దగ్గర తిట్టుకుంటామా? చూడండి, గమనించండి. ఆయన ముందు పొగుడుతాము, ఇంటి దగ్గరికి వచ్చినాక తిట్టుకుంటాం అన్నమాట. కానీ ప్రవక్త, సేవకుడు ఒకే మాట. 2 నాలుకలు లేవు ఆయనకి. ఒక నాలుకే, 2 నాలుకల? ఒక నాలుకే. చూడండి, గమనించండి. రాజు కదా, హోదాలో ఉన్నాడు కదా. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు, ప్రధానమంత్రి అంటే ఊరుకుంటాడానా? ఏం చేస్తాడు? అదే ఏం చేస్తాడు? జైలు వేస్తాడు. అవును కదా? నేను చావటం ఏంటరా, బాంబే అని పెట్టావా నాకు అంట. అవును కదా? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. అక్కడ ఒకే మాట మాట్లాడాడు, ఇక్కడ ఒక మాట్లాడు. మంచం దగ్గరికి వెళ్ళి, ఎక్కిన మంచం దిక్కుండా నువ్వు చస్తావు. ఈ వాక్యము ఏం చూస్తుంది తెలుసా? నిజంగానే అహజ్యరాజు ఎక్కిన మంచం దిక్కుండా చనిపోయాడు. లోకానుసారమైన వాటి జోలికి మనము పోకండి. వాటి వల్ల మీకు ఉపయోగము లేదు. మీ మనస్సు గాయపడద్ది, మీ హృదయము గాయపడద్ది, మీ కళ్ళు పాడవుతాయి, మీ నోరు పాడవుద్ది, మీ చెవులు పాడవుతాయి, మీ అంతరంగం అంతా పాడవుద్ది లోకానుసారమైన వాటి వల్ల. ఏం నేర్చుకుంటాము? ఏం నేర్చుకుంది యెజబెలు? పాపం చేయటం నేర్చుకుంది. ఏం నేర్చుకుంది యెజబెలు? మంచి మంచి ప్రవక్తలను చంపడం నేర్చుకుంది. ఏం చేయటం నేర్చుకుంది యెజబెలు? ఇజ్రాయేల్ ప్రజలందరినీ అన్య దేవతల వైపు తిప్పేసింది. అది లోకానుసారమైన వాటి వల్ల భక్తి తెలీదు వాళ్ళకి, ప్రార్థన తెలీదు. ఇది ఖండిస్తుంది వాక్యమని, సరైన మార్గంలో నడిపిస్తుంది, భక్తి జీవితంలో నడిపిస్తుంది. నిన్ను బాగు చేసేది బైబిలే. హల్లెలూయా. నిన్ను మంచి మార్గంలోకి నడిపించేది బైబిలే. అయితే చివరిగా 2 చేతులు జోడించి అడుగుతున్నానన్న, ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎక్రోను, బయల్జెబూలు. రాజు లాంటి వాడే ఆగల. ఎవరండి? రాజుకు ఒక తీర్పు, మనకొక తీర్పు కాదండి. ఎవరైనా ఒకటే. రాజు లాంటి వాడే ఆగల. ఈ తిష్మీయుడైన ఏలియా దగ్గరికి వస్తే ఏమయ్యేదో ముందే బ్రతికేవాడు అంటారా? నాకు తెలిసైతే బ్రతికేవాడే. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దశలో వస్తాం మందిరానికి? డాక్టర్లు మా వల్ల కాదన్నప్పుడు, మంత్రగాళ్ళు మా వల్ల కాదన్నప్పుడు, ఇలాంటి వాళ్ళందరూ చేతులు ఎత్తేసినప్పుడు ఎక్కడికి వస్తాం? హల్లెలూయా. అలాంటి వాళ్ళని కూడా బ్రతికిస్తాడు నా దేవుడు. ఎందుకు వచ్చావని కూడా అడగడు దేవుడు. హల్లెలూయా. ఏ హాస్పిటల్కి వెళ్ళావని కూడా ఆయన అడగడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే గమనించండి, ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వండి. మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించండి, ప్రభు పాదాలు పట్టుకోండి. దయచేసి లోకానుసారం అయిపోయి వెళ్ళకండి. మీ మనవళ్ళకి కానీ, మీ మనవరాలకు కానీ, మీ కొడుకులకు కానీ, మీ కోడలకు కానీ, మీ పిల్లలకు కానీ, మీరు కానీ ఎటువంటి ఆంక్షలు కట్టుకోకండి. భక్తిని కోల్పోతావు, ప్రార్థన కోల్పోతావు. నీ మీద ఒక ఫోకస్ ఉంది దేవునికి, నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని దాచి ఉంచాడు, అన్నిటినీ కోల్పోతావు అన్నమాట. దయచేసి అవన్నీ ఆకాశవాక్కి లిప్పి మన ఆశీర్వాదం మనకే ఇవ్వాలంటే మనము ఆయన్ని స్తుతించాలి. ఆకాశవాక్కి లిప్పి అట్టి ఆశీర్వాదం మన మీద నా దేవుడు అనుగ్రహించునుగాక.
రైట్, మోకరించండి, ప్రార్థించుకుందాం. అద్భుతమైన వర్తమానంను మాకు అనుగ్రహించారు. రాజు కిటికీలోంచి పడిపోయిన సమయంలో ఎక్రోను దేవత దగ్గరికి, బయల్జెబూలు దేవత దగ్గరికి నేను సస్తానో బ్రతుకుతానో కనుక్కురమ్మన్నప్పుడు యష్ నడుముకి తోలిదట్టి చుట్టుకొని గొంగళి వేసుకుని ధరించుకుని ఉన్న వ్యక్తి, నీవు పంపిస్తేనే వచ్చావు తండ్రి, అయ్యా నిశ్చయంగా నీ రాజు చస్తాడని చెప్పండి. ఎస్, అవును. మళ్ళీ ఏలియా దగ్గరికి 50 మంది నాయకుడు అగ్నికి ఆహుతి అయిపోయారు. అదే 50 మంది బ్యాచి, అదే ఒక నాయకుడు మోకరించి దీనత్వం కలిగి, అయ్యా అయ్యా దైవజనుడా అని విధానం. అమ్మా చెల్లి, మందిరంలో జీవిస్తున్నావు, మందిరంలోకి నడుస్తున్నావు, దీనత్వం ఉందా? యష్ లేనట్లయితే ఈ వాక్యానుసారంగా తగ్గించుకుందాం. సేవకుడికి నీ భర్తకి ఇవ్వాల్సిన విలువ, నీ భార్యకి ఇవ్వాల్సిన విలువ, నీ బిడ్డలకి ఇవ్వాల్సిన విలువ, సమాజంలో మార్కెట్లో ఉండవలసిన విలువ దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం.